యెషయా రాసిన గ్రంథము 44వ అధ్యాయము 2-3 వచనం. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయబడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించదును. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించదును. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. ఆమేన్. ప్రార్థన తీసుకుందాం. మహోన్నతుడా, శక్తివంతుడా, శ్రీలక భాష, నిలవర భాష, నగీ భాష, నీక భాష, మా పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యమును బట్టి, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. మీ కటాక్షంతో నన్ను మమ్మల్ని నింపండి. ఇది వర్షానికి మీ ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దీవెనలు బట్టి, మేలును బట్టి మీకు వందనాలు చేస్తుంది. వీళ్ళు వర్షాలు ఏవాక వర్షం లేకుండా నూరంతల ఆశీర్వాదం దీవుల బిడ్డల మీద దాయించేది. ఈ వర్షం అలాక ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు త్రాకి విడుదల చేసి విమర్శల వారి తృప్తిపరుచున్న మహోన్నతుడా మీకు వీరి వర్షాలు మీ శక్తిని బలం ప్రతి బిడ్డ మీద రాని వీరి వర్షి నీ భాష యేసుక్రీస్తునామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించిన నీ సహాయకుడైన యెహోవా ఇలాగూ ఏం చేశారంటండి? నిన్ను సృష్టించి, నిన్ను పిండముగా చేసి, నిన్ను గర్భములో వేసి, ఇదిగో నిన్ను మంచివాడిగా చేయటకు చేసిన ఆ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇదిగో నా ప్రియమైన బిడ్డలారా, మీరు నా సన్నిధిలో కార్చిన కన్నీరు ఇది నా ఎదుట ఉన్నది. నా ఎదుట ఎందుకు మీరు ప్రయాసపడి మూడబెట్టినారు? మీ కన్నీటి ఎంతటిని నేను పట్టి ఏదవాశీలిగా నా ముందుంచుకున్నాను. ఏమలుగా ఇప్పుడు నేను నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు పుట్టిన బిడ్డలను కూడా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దీని వర్షాలు ఒక మనిషికి దీనిగా వర్షం రా, ఇంతకన్నా గొప్ప సంతోషకరమైన వార్త ఏముంటుంది? దీని వర్షానికి మేము బాగుండాలి, మేము మంచిగా ఉండాలి, మా బిడ్డలు ఇంతకన్నా గొప్ప శుభవార్త ఏముంటుందండి? ఆయన అంటున్నాడు ఇదిగో సృజన నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరు భయపడకము. నేను దప్పిగల వాని మీద ఎవరు నాకు ఆత్మ కావాలని కోరుకుని ప్రార్థన చేస్తున్నారో వారందరినీ నా ఆత్మతో నేను ఎవరిని ఏ ఒక్కరిని నేను ఎన్నడూ త్రోసివేయలేదు, విడిచిపెట్టలేదు. భాషలో ఎవరు తగ్గించుకొని విధేయులై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, భాష అలాంటి వారందరినీ నేను ఆశీర్వదిస్తాను. అలా దప్పికొని ఆత్మ కావాలని కోరుకునే వారికి నా ఆత్మను వారి మీద నేను కురుమరిస్తాను. అంతేకాదండి, నీ సంతతి మీద నా ఆత్మను నేను నిన్ను ఆశీర్వదించి విడిచిపెట్టాను. నీ బిడ్డలు నాశనం అయిపోతా, లేకపోతే నీ సంతానం నాశనం అయిపోతాను. నిన్ను నేను ఎలా ఆశీర్వదించాను, ఎలా అభివృద్ధి చేసాను, అంతకన్నా నీ సంతతిని నేను ఆశీర్వదించేదను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు మారు మనసు పొందావు. నువ్వు ప్రార్థన చేయటం బట్టి నీ బిడ్డలను చిన్నతనం నుంచే నేను దీవెనలతో ఆశీర్వాదములతో నింపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అనేక భాషలు ఇంతకన్నా గొప్ప భాగ్యం మానవుడికి ఏముంటుందండి? దీపాశీలుగా అది గమనించాల. దీపాశీలుగా నీ సంతతి మీద నా ఆత్మను విమరించదు. కోల భాష్యాన్ని ఇళ్ళకి పడకబెట్టు. నీకు పుట్టిన వారిని నేను దీపాశీలుగా జాగ్రత్త, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. దీపాశీలుగా నీ సంతతి అంటే పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను.
వారికి పుట్టిన వారిని ఆశీర్వదించు. ఆ వారికి పుట్టిన వారిని అట్లా 7 తరాల వరకు నేను హల్లెలూయా. ప్రార్థన చేసింది ఎవరు? నీవు. ఆశీర్వదించబడింది ఎవరు? మీ సంతతి ఆశీర్వదించబడినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి ఈ విషయం మర్చిపోవద్దు. దీని వర్షింది నీకు పాపమైన నీవు నిన్ను నీ పాపంలో పోని దేవుని సన్నిధిలో మొరపెట్టుట చేత ఇది వర్షిని కోసం దేవుడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసి నీ సంతతి అంతటిని ఆశీర్వదిస్తాడు. దేవుడు వర్షిని రకషంగా ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఎవరు రకషంగా అదే ఇంకా సంతతి ఏమి లేదు, ఇంకేం ఆశీర్వదిస్తాడు. ఎవరు వీళ్ళ అవకాశం ఇబ్రహీంలో వాళ్ళ కష్టం. అబ్రాహ్మ అనుకున్నాడు, దేవా ఇంకేముంది, ఇదిగో ఎలియాజరే కదా నా ఆస్తికి వారసకి. యూనివర్సిటీ అవకాశం, నాకేం సంతానం లేదు. దీని వర్షాల దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చదు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఆయనకు విధేయురాలైతే మోసివేయబడ్డ ప్రతి గర్భం ఆయన తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం మానవుడు. ఈ ఋషి మానవుడు అనుకోవచ్చు ఏముందలే నాకు ఏమి లేదు. వీడు వచ్చింది ఆయనను మానవుడు మర్చిపోతుంటాడు. వ్యర్థమైన పనులే చేస్తాడే కానీ ఎప్పుడు తనకేదో గొప్ప పేరు కావాలని, నన్ను ఏదో మంచివాడని, నేనేదో లీడర్ అవ్వాలని, పనికి మాలిన వాటి కొరకు, ఎన్నిక లేని వాటి కొరకు వాడి జీవితం అంతా వ్యర్థం చేసుకుంటాడు. వాడు జీవితం దేని కొరకు ఖర్చు పెట్టాలంటే ఈ వచ్చి దేవుని ఆత్మను పొందుకుంటాడు. దేవునితో కలిసి జీవించుటకు వాడి సమయాన్ని ఖర్చు పెట్టాలి కానీ బాగా కష్టాలు. ఈ లోకంలో వ్యర్థమైన దాని కొరకు, వ్యర్థమైన పనుల కొరకు ఇదిగో జీవితాన్ని విడిచిపెట్టకూడదు, జీవితాన్ని వ్యర్థం చేయకూడదు. అనేక మంది ఈ లోకములో దేవునికి విధేయులు కానివారై ఉన్నారు. అలాంటి జీవితమే జీవిస్తారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించున్నారు. దీని ఓర్షి రక వార్షి నీరు ఒకర్షణ ఇదే దినాన ఇదే రాత్రి కాల సమయంలో దీని వర్షాలు బలవరుస్తున్నాడు. దీని ఓర్షిన యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులతో బయలుదేరి ఒక ఊరికి వస్తారు. లోశీలి కర్షణ. ఆ ఊర్లో జీవశీలి ప్రకాశన. అక్కడ పస్కా పండుగ చేసుకోవాలని యేసుక్రీస్తు వారు అక్కడ సిలువేటకి అప్పగించబడతాడని ఆయన ఎరిగి అది తెలియదు. దీవశీలి దేవుళ్ళ ఆశ్చర్యం. దీని వర్షిని ఎలా ఆశ్చర్యం. అందుకనే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువేటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. మీకు 2 దినాల తర్వాత ఇది యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్తున్నాడు. చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలుసండి. యేసు బేతనియలోని క్షీరబల ఆశ్చర్య కుటుంబాలి ఆశ్చర్యం. ఎవరింటికి? కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి. ఆయన మంచివారి ఇంటికి వెళ్ళలేదు, గనుల ఇంటికి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి. దీని వర్షం నీవు ఇదైనా ఆశ కలిగి ఉంటే ఎంతటి పాపివైనా సరే, ఎంతటి దౌర్భాగ్యుడైనా సరే, ఎలాంటి కుష్టు బ్రతుకుతున్నా సరే స్ట్రైట్ గా నీ దగ్గరికి నీ హృదయంలోకి యేసుక్రీస్తు వారు వస్తారు. ఈ నిలవక్షరిక ఎవరిని దాటిపోయే దేవుడు. అయ్యో నివాసిలా నేను భయంకరమైన పాపని, నేను దేవుని పనికిరాను అని నువ్వు అనుకుంటాను. ఆయన పాపుల కొరకు ఈ లోకం వచ్చాడు కానీ నీతివంతుల కొరకు రాలేదు. దివరు మంచి వారికి డాక్టర్ అవసరం లేదు. విభూషణ రోగిస్ట్కి డాక్టర్ కావాలి. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కుష్ఠవాడైన సీమోనికి వెళ్ళారు. చదువు తర్వాత సీమోని ఇంత ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరును, ఆ అత్తరుని ఏమంటారో తెలుసండి? జటామాసి అత్తరు అంటారు. అది అత్తర్లన్నింటికన్నా కాస్ట్లీ అత్తరు. ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా ఏం చేసిందండి? అత్తర తీసి ఆయన తల మీద పోస్తాను. శిష్యులు చూచి కోపపడి
ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చు కదా అనేది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారండి? మనుషులు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు, నేనేదో బహు గొప్ప కార్యం చేస్తున్నాను. ఏంటమ్మా యేసుక్రీస్తు వారి తల మీద పోసావు? అయ్యో ఎంత వేస్ట్ చేశావు, ఇంత కాస్ట్లీ అత్తని ఎందుకు వేస్ట్ చేసావు? ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, బీదలకు ఇస్తే ఆయన నిన్ను ప్రేమిస్తారు కదా. జ్ఞానము లేనివాడు జ్ఞానము లేని మాటలు పలుకు. మీకు జ్ఞానం ఒకరు ఉంటే దేవుని అడగండి, దేవుడు జ్ఞానం ఇస్తాడు. వీరు దేవునితో తిరిగేవారు జ్ఞానం లేని వారు పలికిన మాటలు. కానీ ఆ అత్తర్లో పోయిటలో ఉన్న గూఢార్థం వీరెవ్వరికి తెలియపరచబడలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు తెలియపరచబడింది? యేసుక్రీస్తు వారు వాళ్ళందరికీ మళ్ళీ తెలియపరుచున్నాడు. ఇది భాష లేక భాష. మనం గమనించాలి, మాటల్లో అనేక మర్మాలు ఉంటాయి. ఈ విషయాన్ని భాష యేసుక్రీస్తు వారి మాటలో ఉన్న మర్మాలు చూడండి. ఇదిగో ఈమె ఎందుకు చేసిందో తెలుసా? నా భూస్థాపన నిమిత్తము ఎత్తరు నా మీద. మీరు గమనించలేదు. మీరు అందరూ అనుకుంటున్నారు, ఓహో యేసయ్య చాలా ఇది, ఆయన ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు. లేదు, నా భూస్థాపన నిమిత్తం ఈమె అత్తరు నా తల మీద. దీని భాష అక్కడ అంటున్నారు వాళ్ళు, ఈ అత్తరు ఎందుకమ్మా ఎంత కాస్ట్లీ ఇది నువ్వు వేస్ట్ చేసావు అని శిష్యులు కోపం. అందరికన్నా ఎక్కువ కోపడింది ఎవరో తెలుసండి? ఇస్కరియోతు. 12 మందిలో ఇస్కరియోతు యోధా. చూసారా, వీడు కక్ష ఆపుకోలేకపోయాడు. ఏమండి ఇస్కరియోతు యోధా కక్ష ఆపు. ఎంత అసూయో ఎంత ద్వేషమో, ఎంతమంది ఉంటే ఈయన మీదే అత్తరపోయాడు. ఈ అత్త డబ్బులు నాకు ఇస్తే బాగుండేది కదా. ఇందుకు ఇస్కరియోతు యోధా ఎవరో తెలుసండి? ట్రెజరర్. కోశాత్. ఇప్పుడు 12 మందికి ఒక్కొక్కరికి ఒక పని ఇచ్చారు. ఈ ఇస్కరియోతు యోధా పని ఏం చేసండి? డబ్బులు మూటలు కట్టి ఎక్కడ వచ్చి కానుకలు తీసుకునేవాడు అనమాట. ఈ ట్రెజరర్ ఈయన ఏమనుకున్నాడు, అయ్యో ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎన్ని వెండి నాణ్యాలు వచ్చాయి, ఇవేంటి అత్తర యేసుక్రీస్తు వారి మీద పోసి వేస్ట్ చేసింది అని ఆయనకి ఇట్లాంటి ఎంత వేస్ట్ అవుతుంది. గబగబా లేచి ప్రధాన యాజకుడికి, నేను యేసయ్యను అప్పగిస్తాను, నీకు నాకు ఎంత ఇస్తావు అని అడిగాడు. యేసయ్యను అప్పగిస్తాను, ఎంత ఇస్తావు అని అడిగాడు. ఎంత ఇస్తావు అని అడిగాడు. ఎంత అడిగాడండి? ఎంత ఇస్తావు అని. వాళ్ళు ఏం చేసేది సార్, వెంటనే గబగబ వెండి నాణ్యాలు చూసి 30 వెండి నాణ్యాలు ఆయనకి ఇచ్చేసేది. పట్టిస్తావు, నువ్వు ఎప్పుడు పట్టిస్తావు, అప్పుడు నేను డబ్బులు తీసుకొస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళినాక నువ్వు ముద్దు పెట్టినా నీ చేతికి మూట ఇస్తావు అని అన్నారా? వెంటనే ముందు మూట ఇచ్చేసారు. మాకు కావాల్సింది ఏంటి? యేసుక్రీస్తును అప్పగించుట. యేసుక్రీస్తును అప్పగించుట. దీని వర్షీలు నీవు దేవుణ్ణి ఎలా అప్పగిస్తున్నావు? గురి భాషలు కాదు. ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టుకుని అప్పగించాడు. మరి నీవు ద్వేషించి అప్పగిస్తున్నావా? తృణీకరించి అప్పగిస్తున్నావా? అసూయతో అప్పగిస్తున్నావా? ద్వేషంతో అప్పగిస్తున్నావా? ఏ మనసుతో నువ్వు దేవునిని అప్పగిస్తున్నావు? వివకాశాలు మనందరం ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. దేవుని సన్నిధిలో మనం ఆలోచించుకోవాల్సిన, యేసుక్రీస్తును అప్పగించింది ఇస్కరియోతు యోధా. దీని భాష మనం కూడా చూడాలి. మనం ఎన్నిసార్లు దేవునిని సిలువేస్తున్నాం, ఎన్నిసార్లు ఆయన పట్టించినాం. ఎంతమంది దగ్గర నేను యేసుక్రీస్తును ఎరగనని పేతురు గారు కొడుకు ముందు ముమ్మారు మాట్లాడంటే ఎన్ని మాటలు మాట్లాడు, ఎన్ని అబద్ధములు చెప్పుకుంటాం. దీని విషయం నాకు భాష దీని విషయం అయినా మనం తీర్పలేము కావు. ఇంత అబద్ధం ఆడాడు, ఈయన అబద్ధం ఆడాడు, ఈయన అబద్ధం. నువ్వెవడో చెప్పడానికి? నువ్వెవడవే? ఎవడో చెప్పడానికి? ఆ అబద్ధాలు ఆడుతున్నానికి చెప్పి నువ్వెవడవే? దేవుడికి ఏమైనా అధికారం ఇచ్చారా? అధికారం ఇచ్చారా? ఒక స్త్రీ పాపం చేసింది, వ్యభిచారం చేసింది. వ్యభిచారం చేసిన స్త్రీని ఏం చేయాలి? మోస ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు వేసి కొట్టి చంపాలి. అందరూ వచ్చారు, రాళ్ళు కొట్టి విసురుకుంటూ వచ్చారు. ఆయన గబగబా వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని, అయ్యా నన్ను రాళ్ళతో కొడుతున్నాను. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు ఎవడో మొదట రాయి వేసారా? నీకు పాపం లేదా? నువ్వు ఎన్నడూ అబద్ధం ఆడలేదా? నువ్వు ఎన్నడూ మోసం చేయలేదు. నువ్వెవడు అసలు ఇంకోటి అబద్ధం ఆడాడు అంటే? వాడు మోసం చేశాడు, నువ్వెవడు? నువ్వు మోసం చేయలేదా? నీ బ్రతుకే మోసం, నీ గుణమే మోసం. మోసం చేసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడతాడు. కానీ యథార్థవంతుడు ఎన్నడూ మాట్లాడు. యథార్థవంతుడు ఏమంటే మనకెందుకు పోనీ, మనకెందుకు పోనీ. మోసం చేసాడు, అసలు మోసం జరగండి. దొంగడు ఏం చేస్తాడు తెలుసా? వాడు దొంగతనం చేసి ఇంకెవడైనా చిన్న దొంగతనం వాడు పట్టుకోవాల్సింది, దాన్ని ఎరగొట్టాలి మనం అంటాడు.
మంచోడు ఏం చేస్తాడు? పని మనకి ఎందుకు వాళ్ళు చూడలేదు. అంటే ఈ తీర్పుల్లోకి వచ్చే వాళ్ళందరూ చెడ్డవారే. వీరికి రేపు రెండింతల శిక్ష ఉంటుంది. వీళ్ళు ఈ లోకంలో బస్సు యాక్షన్ చేయొచ్చు. వీళ్ళను వేషధారులు అంటారు. వీరి పరలోక రాజ్యానికి పనికి రాని, ఎదుటి వారిని తీర్పు తీర్చేవాడు పరలోక రాజ్యానికి పనికి రాడు. బైబిల్ క్లియర్గా చదవాలి ప్రతి మాటని. వేషధారులు దేవుని రాజ్యంలోకి. ఓ వేషధారి, నువ్వెవడు విమర్శిస్తావు? నీకేమొచ్చి విమర్శించడానికి? మొదట నీలో ఉన్న దూలాన్ని తీసివేయి. ఎదుటివారి కంటిలో నలసిందుకు ఎదుగుతావు. ఎదుటివారి నలసిందు వాడు ఒక అబద్ధం వాడాడు, దాన్ని నువ్వు లేచిన కాడ నుంచి చదివి చేస్తావు. దేశం దగ్గర నుంచి చదివే పని కానీ నీ బతుకే చండాల బ్రతుకు, నీ గుణమే చండాల గుణం. నువ్వు ఎదుటివారు నలిసి తీయటానికి నువ్వెందుకు ప్రయత్నం చేస్తావు? నీలో ఉన్న దూలాన్ని తీసేసుకో. ముందు నీ గుణాన్ని మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ చెడ్డ గుణాన్ని మార్చుకోవాలి. నీళ్ళు మార్చేయాలి. మనుషులు చేయవలసింది ఇదే. అందుకనే ఇక్కడ ఏం చేశారండి? ఇస్కరియోతు యూదా, నేను ఆయన పట్టిస్తానండి, ఆయన పట్టిస్తాను. ఎందుకు? ఈర్ష్య, ద్వేష, అసూయ. డబ్బు రావట్లేదు, నా చేతికి అధికారం రావట్లేదు, నా చేతికి ఇది దొరకట్లేదు. మనుషుడు ఈ దినాన్ని ఎలా అయిపోయాడంటే, అసలు వీడు ఉండాల్సింది ఏంటండి? అయ్యో, నేను దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని బిడ్డగా జీవించాలి, ఆత్మతో నింపబడాలి. దప్పిక గలవారి మీద ఆయన ఆత్మను కురమరించే దేవుడు. కాబట్టి నేనేం చేయాలి? ఆత్మ విషయమై దప్పిక కొనాలి అనేది మాత్రం వీడి హృదయంలో ఉండాలి. వీడి హృదయంలో ఏముంటుంది? మరి ఆడేంటి అలా చేస్తున్నాడు, ఆవిడేంటి అలా చేస్తుంది, వాళ్ళేంటి అలా చేస్తున్నారు, ఆ ఊరోళ్ళు ఇలా చేస్తున్నారు, ఈ ఊరు వాళ్ళ సంగతి నీకు, నీ సంగతి. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు విమర్శించుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నావు, దీని వర్ష ఏ దినాన నిన్ను నువ్వు విమర్శించుకొని దేవుని సన్నిధిలో విధేయులై తగ్గించుకొని ప్రార్థన చేస్తారు. ఈ కవాశాలు దేవుడు బలమైన ఆత్మతో నేను నింపుతాడు. హల్లెలూయా, జీవవాశాల. అంతేకాదండి, ఆయనకి ఏం చేస్తాడంటండి? నీ సంతతిని ఆశీర్వదం, నీ సంతతి మీద నా ఆత్మను. చూసారా? నువ్వు అడిగావా మా సంతతి మీద కాదు, ముందు నీవు అడుగుతున్నావు, ప్రభావ మీ ఆత్మతో నింపమని. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అడుగుతున్నావు కదా, నీ సంతతి మీద నా ఆత్మను కనుమరిస్తాను. నువ్వు ఒకటి అడిగితే దేవుడు రెండు ఇస్తాడు. ఆలోచించు, నువ్వు ఎన్ని అడిగావు, దేవుడు ఎన్ని ఇస్తాడన్నాడు? ఎంత దయగలిగిన దేవుడు. అందుకే ఆయన కరుణా సంపన్నుడు, ప్రేమనందు మానవులను బహుగా ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడంటే, ఆయన ప్రేమించిన ప్రేమ సిలువలో ఆయన రక్తము కాచి ప్రాణం పెట్టేంత ప్రేమనైన నీ పట్ల చూపినాడు. మరి నీవు ఎలాంటి ప్రేమ చూపిస్తున్నావు? నీకు ఎలాంటి ప్రేమ ఉంది? స్వార్థపరమైన ప్రేమ కాదు, వ్యర్థమైన ప్రేమ కాదు, దేవునిని మాత్రమే ప్రేమించే ప్రేమ నీకు కావాలి. దేవునినే ప్రేమించాలి. ఆయన కన్నా అధికముగా నీ బిడ్డలను కానీ, నీ భర్తను కానీ, నీ భార్యను కానీ నువ్వు ప్రేమిస్తే దేవుడిని తీసేస్తాడు. నాకు చెందవలసినది మహిమను వేరొకరికి పోనిచ్చే దేవుడు అది. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావా? లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఇక్కడ యేసుక్రీస్తు వారు చూడండి, తర్వాత 17వ వచనం, పస్కాని భుజించుటకు ఎక్కడ సిద్ధపరచాలండి అని అడిగారు యేసుక్రీస్తు వారు. పస్కాని మేము ఎక్కడ మీకు? అప్పుడు ఆయన అంటాడు 18వ వచనం, అందుకు ఆయన ఫలాని మనిషి చేతకు వెళ్ళి, నా కాలము ఆయనకు ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వరికి. నా కాలం సమీపై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కను ఆచరించేదని నీ బోధకుడు చెప్పుచున్నాడని అతనితో. చూసారండి, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఈ గల్లీలో పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్లలు తిప్పుకొని తోలుకొని, ఇదిగో నేను వచ్చి నా శిష్యులతో పస్కా తినాలి, పస్కా భుజించాలి, పలానా వారి ఇంటికి వెళ్ళి నేను మీ ఇంటికి వస్తున్నాను నా శిష్యులతో పాటు.
పస్కాను ఆచరించడానికి మీరు స్థలము సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో అదే యేసుక్రీస్తు అని అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారి, ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలోకి నేను వస్తున్నాను. నేను పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, త్రిత్వములో ఏకత్వమైన మేము వచ్చి నీ హృదయంలో ఉంటాము. మరి మాకు హృదయాన్ని నువ్వు సిద్ధపరిచి స్థలం ఇస్తావా అంటున్నాడు. స్థలము ఇప్పుడు లేదులే అయ్యా, ఈ ఆటికి వదిలేయండి, ఈ ఆటికి చూద్దాం, ఏమైనా బతికి బాగుంటే ముసలమైనా చూద్దాం అంటున్నారా? ఏమంటారు? ఇస్తారా స్థలం? ఎవరికి? ఏసైకి ఇస్తారా, ఇంకెవరికైనా ఇస్తారా? ఇప్పుడు ఏం చేయాలంటండి? యేసుక్రీస్తు వారి మీ హృదయంలో స్థలం ఆయనకి ఇస్తే తండ్రి, ఆయన, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వమైన, వినాలి, త్రిత్వములో ఏకత్వమైన దేవుడు నీలోకి వచ్చి నివసిస్తాడు. ఆయన నీలో నివసించినప్పుడు నీవు వెలుగుమయమై ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెలుగుతో నువ్వు నింపబడి ఉంటావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ బలహీన స్థితిలో ఉన్నా, ఈ అనారోగ్య స్థితిలో ఉన్నా, ఏ లేమిలో ఉన్నా, దేవుని ఆత్మ మాత్రం నిన్ను విడువదు. దేవుని ఆత్మ నీలోకి రాగానే నీ ముఖము వెలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. యెహోవా దేవుని ఆయన కాంతి వెనుక వైపు, ఆయన వెనుక భాగం వైపు ఉన్న కాంతి మోషేకు తగిలితేనే మోషే ముఖము వెలిగిపోయింది. మోషే ముఖము వెలిగింది. మరి దేవుడే నీలో నివసిస్తే ఇంకా నీ ముఖము వెలిగిద్దా లేదా? ఎంత వెలుగు ఉంటుంది నీకు? మరి ఆ వెలుగు కావాలా? వెలుగు కావాలనుకున్న వారు ఏం చేయాలండి? హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అర్థమైంది, మనం అనుకుంటాం చాలా రకాల మాటలు మాట్లాడుకుని అది ఇలా ఇది ఇలా, ఎలా విమర్శించాలి, ఎలా పాయింట్అవుట్ చేయాలి, ఎలా చేయాలని మనం అనుకుంటాం. కానీ అసలు దేవుని ఆత్మను విమర్శనా దృష్టితో కాదు, కానీ ఆయన యందు విశ్వాసంతో నువ్వు దృష్టిస్తే అద్భుతములు చవి చూస్తావు. హల్లెలూయా. నువ్వు విమర్శన ధోరణితో చూస్తే నీ బతుకంతా అట్టగా తెల్లారిపోయింది. నువ్వు ఆయన యందు విశ్వాసంతో చూస్తే నీవు వెలిగించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు నీలో ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు అక్కడ 20వ వచనం చదువుదాం. సాయంకాలం అయినప్పుడు 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేస్తుండగా ఆయన, మీలో ఒకరు నన్ను అప్పగించని మీతో ఏం చెప్తామంటండి? నిశ్చయమే, సంశయమే లేదు అక్కడ, ఇంకేం మాట్లాడలేనది. మీలో ఒకరు నన్ను, అందరూ అనుకున్నారు, పేతురు నేనా, యోహాను నేనా అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళందరూ నేనా, ఏ పేతురు నేనా, యోహాను నేనా. అంటాడు, ఇప్పుడు నాతో పాటు ఈ పాత్రలో చెయ్యి ముంచిన వాడు అనగానే దొంగలను పెట్టండి, నల్ల ఉంటుంది కదా. ఇప్పుడు దొంగతనం చేసి వెళ్ళేవాడిని అన్న వీడి తిరిగి కేకేస్తే వాడు వెలికి పడతాడు. ఎందుకు? నా దొంగతనం మీరు చూసేదేమో పిలిచి పడతాడు, అంతేనే కదా. ఇప్పుడు చేసి ముంచేదాన్ని అమ్మ నేనే వేసేయా అన్నాడు. అవును నువ్వే అన్నాడు. ఈశ్వర్ ఏమన్నాడు? వీళ్ళందరూ నేనే అంటున్నారు కదా, మరి ఇప్పుడు అడకపోతే ఎట్లా? అందుకని ఏమన్నాడు? చెయ్యి వచ్చింది నేనే ఇంతవరకు నేనా అన్నాడు. ఎస్ నువ్వు అన్నట్టు గబ్బా లేచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కాల్చాడు, అంటే ఈ రాత్రి కాల్చు, ఇదే గురువారం రాత్రి. అందుకే ఈ రాత్రికి చాలా స్పెషాలిటీ ఉంది. చాలామందికి ఈ విషయాలు తెలియదు. ఏదో ప్రార్థన చేస్తారు, ఉపాసన చేస్తారు, కొన్ని విషయాలు. దేవుడు కనిపెట్టిన విషయాల్ని, దేవుడు బయలుపరిచిన విషయాలను మనం గమనించి వాటిని అనుసరించి ఆచరించుకుంటూ నడచాలి. అలాంటి జీవితం కావాలి. ఆయన ఈ రాత్రికాల సమయంలో, ఇదే రాత్రికాల సమయం, ఈ టైంలోనే భోజనాన్ని కూర్చుని అడుగుతున్నాడు, నేనా అంటే అవును నీవే అన్నాడు. భోజనం అయిపోయింది. అయిపోయిన అందరూ భోజనం చేసి నాకేం చేసి
ఆ భోజనం టైంలో ఆయన ఏం చేశాడు తెలుసండి? 26వ వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి తన శిష్యుడు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలో మీరందరూ ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా ద్రాక్ష కొత్తగా త్రాగుతున్న వరకు ఇక్కడ దాని త్రాగని మీతో అంతటి వారు తాగి అంతటి ఏం చేశారంటే వాళ్ళు కీర్తన బాబు ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రార్థన అయినాక ఏం చేయాలి? మీరు అందరూ కీర్తన బాగుంటా వెలుగురు కొండలకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? వెలుగురు కొండ. అంతమంది వెళ్తారు. అయ్యారు పొద్దున్న ఫస్ట్ షిఫ్ట్ అండి అంటారు. అయ్యారు 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి. అంతమంది. రేపు వ్యవహారం తెలుసా? చాలామంది తెలియదు అనుకోవచ్చు. తెలియదు కదండి. డ్యూటీలు పెడతారు. మనం డ్యూటీకి వెళ్తాం. ఎలా రేపు యేసు క్రీస్తు వారిని సిలువ వేస్తున్న దినం. ఆయన సిలువలో పలికిన 7 మాటలు దేవుని సన్నిధిలో కూడి ధ్యానించటం, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుట. కరెక్ట్గా 3 గంటలకి సెలవు పోయింది వాతావరణం అంటారు. మధ్యాహ్నం 3 అయ్యేటప్పటికి ఎండపోయి మేఘాలు వచ్చేస్తాయి. ప్రతి సంవత్సరం నల్లగా అయిపోతుంది ఆకాశం. చీకట్లాగా మబ్బు బట్టి చీకట్లాగా అయిపోతుంది 3 గంటలకి. అదే రోజు యేసు క్రీస్తు వారిని సిలువ వేస్తున్నారు. అదే దినం ఆయన ఎప్పుడు సిలువను జయించినారు. చీకటి శక్తులు కేకలు వేసి పారిపోయి వాటికి స్థానము లేదు. ఇప్పుడు జైవీర్లో ఎవరండి? జైవీర్లో ఎవరు? యేసయ్యా? ఎవరు? యేసయ్యా కాదా? జైవీర్లో ఎవరు? యేసయ్య భక్త నడిచే మనం ఆ మాట కూడా దేవుడికి చెప్పకపోతే ఎట్లాగండి? యేసయ్య వెంటాడి నడిచే మనం కాబట్టి జయించేవారు, జయశీలం, యేసును వెంబడించి నడిచేవారు. తర్వాత అక్కడి నుంచి ఆయన బయలుదేరి 36వ వచనం. గెత్సేమనే చోటుకి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు ఏం చెప్పారండి? నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తా, మీరు వీళ్ళెందుకు రాకూడదు? వీళ్ళెందుకు రాకూడదు? ఏకాంత ప్రార్థన, తండ్రితో ఆయన మాట్లాడుకుంటాం, తండ్రి చిత్తం నెరవేర్చడం. ఆయన ఏకాంతముగా దేవుని సన్నిధిలో ప్రార్థన. ఎంతమంది ఏకాంత ప్రార్థన చేస్తారు? ఏకాంత ప్రార్థన దేవుని సన్నిధిలో నువ్వు సొంతంగా నీ విషయాలు దేవునితో మాట్లాడి పెంచుకునే సమయం అది ఏకాంతంగా ప్రార్థన. ఇప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళకి బలం కావాలి. వాళ్ళకి అప్పుడు ఏం చేయాలా? మిగిలిన వాళ్ళు కూర్చుని వేరే ప్రార్థన చేయాలి. అవునా? నేను మీటింగ్కి వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్పి అక్కడ ప్రార్థన చేస్తాను. మీరేం చేస్తున్నారు? ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య చెప్పారు, నేను అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, మీరేం చేయాలి? ఇక్కడుండి బెలకగా ఉండి. ఇక ఆ సమయంలో ఎవరు వస్తారు? అక్కడికి ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? తొలగించుకుంటే అర్థం కాదు. ఎవరు వస్తారు అక్కడికి? గర్విష్ఠి అనే సాతాను వస్తుంది. నేనేంటి తలొచ్చేది ఎత్తేది
ఎన్ని మా అంతమంది పాస్టర్లు చూడట్లేదు నేను. దేవుడు నాకు తెలియదా? నేను చెప్తే ఏంటా దేవుడు? నేనేం తలెత్తేది? ఎవడొస్తాడు? గర్విష్టి. చాలా రకాల సాతాన్లు ఉంటాయి. గర్విష్టి సాతాన్ వచ్చింది. చెప్తే నేను వినాలా? వీళ్ళు చెప్తే నేను చేయాలా? వీళ్ళు నా చెప్పేది, వాళ్ళేది నా చెప్పేది. గర్విష్టి సాతాన్, అహంకార సాతాన్, లోబడని సాతాన్. ఈ చెత్త గుణాలన్నీ దానిలో ఉంది. ఇవన్నీ ఉండదు. ఏంట్లో నేను చూసాను. ఏం చేస్తుంది? వెళ్ళి శిష్యుల్ని జో 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 అని నిద్రపిస్తుంది. నిద్ర. యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. ఒకసారి వెనక్కి దిగి వచ్చాడు. వచ్చి అడుగుతున్నారు అక్కడ చూడండి. ఆయన ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? 37 వచ్చింది. ఏం చేస్తున్నారండి ఆయన? దుఃఖపడుతున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నారండి ఆయన? చచ్చిపోతున్నంతగా ఆయన ప్రాణము. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుండని వార్త చెప్పి కొంత దూరం వెళ్ళి మళ్ళీ సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే గిన్నె నా వద్ద నుంచి ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు మీ చిత్త ప్రకారమే అని ప్రార్థించి మళ్ళీ ఏం చేశారు? భారం. ఏం చేస్తాను తెలుసండి? బాగా దుఃఖంగా ఉన్నాను కండి, బాగా దుఃఖంగా ఉన్నాను. ప్రార్థన చేస్తాం ఎక్కువసేపు ప్రార్థన, మళ్ళీ వేసేస్తాం. మీరు కూడా ప్రార్థన చేయండి, నాకు చాలా బాధ ఉంది. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ప్రార్థన చేస్తారు, కన్నీటితో చెప్తారు, మళ్ళీ తీసేస్తున్నాను. ప్రార్థన చేయండి నా కోసం, నేను భరించలేని బాధ నా ముందు ఉందని చెప్తున్నాను. అలా ఎన్నిసార్లు చేసేదా? 3 సార్లు చేశారు. అయినా వీళ్ళు ఏం చేస్తుంది చెప్తా కదా. ఇక్కడ కూర్చున్న సైతాను ఇక్కడ ఒక కాలు వేసేసి పెట్టి వారు నిద్రించడం చూసి చూసారు ఏమంటున్నారండి? ఒక్క గడి అయినా మేలుకుని ఉండొచ్చు కదా, కొద్దిసేపు మనం పట్టుకెళ్ళబోతున్నారు, మేము సిలువైపోతున్నారు. ఆ సిలువ బాధ తలుచుకుంటే నా ప్రాణం స్థిమితంగా లేదు, నీ చిత్తమే తొలగింది తండ్రి. నేను తండ్రి కూడా ప్రార్థన చేస్తాను, కొంచెం నాకు సపోర్ట్గా ప్రార్థన చేయొచ్చు కదా, కొంచెం నా కొరకు. ఎవరు అడుగుతున్నారండి? యేసయ్య కొంచెం ప్రార్థన చేయండి. శిష్యుని అడుగుతాను. ఎంత గొప్పవారైనా కలిసి చేసే ప్రార్థనలో పట్టు ఉంటుంది. ఏంటి పేతురు వీళ్ళందరూ చర్చల్లో ఉన్నారు, ఏమవుతుంది? సంఘం ఎలా ప్రార్థన చేస్తుంది? అత్యాసక్తి. అసలు ఆసక్తి రాదు, ఆసక్తితో కాదు, అత్యాసక్తితో. అప్పుడు ఎంత అసలు ఏంటి, అసలు మాయిగా ఏంటి, జైల్లో పెట్టడం ఏంటి, మాయిగా నిలిచిపెట్టాల్సింది. నేను ఎట్టయినా నేను ఇప్పుడు ఆ చర్చాల సంఖ్యలో తెంచేయమని ప్రార్థన చేశారు. ఏమైనా దేవుడు మరి నాయన వీళ్ళతో గట్టిగా అడుగుతున్నారు, వెంటనే ఆయన చర్చాల సంఖ్యలను తెంచివేసేసారు. చర్చాల సంఖ్యలను తెంచివేశారు. అంతే. దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉంటే సంఖ్యలన్నీ తెగిపోతాయి. అందుకే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేద్దాం. అదే చెప్తూ ఉంటాం కదా మీకు, ఒకరి కొరకు ఒకరము ఎప్పుడు నన్ను దీవించు, మా ఆయన దీవించు, మా ఆవిడని దీవించు, మా బిడ్డలు దీవించు, మా కుటుంబాన్ని దీవించు, మమ్మల్ని పైకి లేవు, మా కారు ఇల్లు ఇది మోటార్ సైకిల్ అవి పైకి లేవు, మా పుల్లి. ఎప్పుడు నువ్వేనా మరి పక్కన ఉండాలి. మీ పొరుగు వారిని ప్రేమించా? ఏం చెప్పాడు సార్? నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయవా? వాళ్ళ కోసం ప్రార్థన చేయవా? మరి ఆ విడిచిపెట్టేస్తావా? వాళ్ళ మీతో పాటు ఇక్కడ మనందరం సంతోషం కూర్చున్నాం కదండి, అవునా? సంతోషంగా ఉన్నావా లేదా? సంతోషం ఏమన్నా గట్టి సపోర్ట్ పెట్టాయి ఒకసారి.
అయ్యో సంతోషం ఉంటారు కదా అని సంతోషం పడుతుంది. అంటే మనం ఎంత శ్రద్ధగా మాట్లాడుతున్నాము దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ ఒకరికొకరం ప్రార్థన చేయాలి అంతే. ఎలా ఉండాలంటే పాటలు పాడుతుంది. అందుకే మనం అనుకుంటాం సీయోను పాటలు సంతోషముగా కట్టుకుంటే చేయి కట్టుకుంటాము కట్టండి ఎక్కడి నుంచి వస్తారంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? మన ఊరు అంటే ఏసై ఎక్కడ ఉంటాడు, మనం అక్కడ ఉంటామా లేదా? ఉంటాం లేదా? అబ్బు ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. రోజు ప్రార్థన చేస్తాం ఏసై నాకు కనపడు రాబా, నాకు కనపడిన ఆయన నాకు కనపడు అయ్యా నాకు కనపడిన నువ్వు చూడకుండా ఉండలేదు ధ్యానం చేస్తాం కనపడుతున్నా. ఇప్పుడు బాబా నేను పాపని నా పాప క్షమించు, మా పక్కన వాడు ఆశీర్వించు, వీళ్ళని ఆశీర్వించండి, వాళ్ళని ఆ సహోదరుని రక్షించండి, ఆ సహోదరుని రక్షించండి, వాళ్ళ బిడ్డను రక్షించండి. అందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ముందు నువ్వు రక్షించబడ్డావు, నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? ఆనందమయ పరలోకంలోకి నువ్వు అక్కడ ఎవరుంటాడు? జక్కయ్య ఎంత పరిగెత్తాడు ఏసైని చెప్తాను కదండి. ఏసై ఆ ఊరు వచ్చాడని తెలిసి జక్కయ్య ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కాడు. నేడు చెట్టు ఎక్కి ఏసైతో. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అసలు ఏసై ఉండే కాడికి వెళ్ళిపోతున్నావు, ఆయనతో పాటు ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. అంటే నీకు ఎంత గొప్ప అవకాశం వస్తుంది, అవునా కాదా? ఇంత గొప్ప అవకాశం ఎంతో మందికి లేదు, అది నీకు దేవుడు ఇస్తుంది. అనేక మంది పడుకునేద్దాం. అందుకని మనం అనుకుంటే చాలా సరళం. యేసే ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా ఉండి మెలుగు ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మనం నిద్రపోతూ ఉంటాం. అందుకే యేసే చెప్పాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి మనం మెలకుగా ఉండాలి. ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ బోడ వినపడిద్ది. ఎవరికి వినపడిద్ది? చెవిటోళ్ళకి. చెవులు లేని వాళ్ళకి బోడ వినపడిద్ది. వినపడా? మరి ఎవరికి వినపడిద్ది? చెవి గలవారు వింటారు. వినగానే ఏం చేస్తారు? తల్లి పళ్ళు ఎగిస్తారు. ఎట్లా ఇస్తారండి? అట్లా ఇస్తారు కదండి. చాలా మంది ఎంతో బాగా తిరగారు కదండి. విదిలిపోతారు, అంత తెలుసుకుంటారు. ఎంత నిద్ర ఉంటాడో ఈయన అనుకుంటారు కదా. తల్లి పండగ వేస్తే పరిగెత్తాలి నద్దే లేచి ఆనందమయ పరలోకము ఆనంద నిద్రపోతున్నారు, బాగా నిద్రపోతున్నారు. నేను వెళ్ళి యారా అన్నాను. వాడికి ఆనందం పరిధి ఆనందిస్తుంది ఏంటి అనుకుంటారు. కానీ ఆమె పాడుతుంది. ఏం పాట? ఆ పాట. కానీ అవతలకి అర్థం కావట్లేదు. సౌలు వెళ్తున్నాడు, బండి మీద దిగ్గి వేస్తాడు, గుర్రం మీద వెళ్తుంటే సౌలా నన్ను వేలాగించేస్తున్నావు అన్నాడు వేసి. మాటలు ఎవరు కనపడ్డాయి? పక్కన వాళ్ళు కూడా చెవులు ఉండేది. మరి ఆ కోరిక కనపడాలి. ఏం కనపడింది? ఈ లోకము కాదు కానీ నిత్యము దేవుని ఆత్మతో నింపబడే వారిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారు అప్పగించబడతారు. అప్పగించబడి తర్వాత చదువున్నాము.
మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెరుగుగా ఉండి ప్రార్థన. అది ఏం చేయాలంటండి? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేసుకుందాం. ఎట్లా? మోకరించగానే నిద్రపోతాం. అందుకని ఇప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయం, నిలబడి ప్రార్థన చేస్తాం. చేతులతో ప్రార్థన చేస్తాం. చేతులు దించాలని నిద్రపోయినట్టు అర్థం. నిద్రపోయిన చేతులు ఎత్తగలరా? ఆటోమేటిక్ తిక్కబడి ఎటువంటి ఇప్పుడు నిద్రపోతున్నారు కండి, చెయ్యి బ్యాలెన్స్ ఎత్తారు కదండి. లేదా చేత పెట్టి నిద్రపోతున్నాను, చేత పడిపోయింది అంతే. నువ్వు కాలు పైకి నిద్రపోతున్నావు, ఇది పడిపోతాయి, ఎంత ఉండవు, పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఏమవుతాం? నిద్ర ఎలా ఉండి ప్రార్థన చేస్తున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుంచి రేపు ఉదయం చెప్తాను నేను. రేపు ఉదయం 9 గంటలకు ప్రార్థన మొదలవుతుంది. ఎందుకంటే ఆ మాట కూడా చూపిస్తా. బైబిల్లో చాలా మంది అనుకుంటారు, బైబిల్ అంతసేపు అక్కడ కూర్చుంటాడు బాబు ప్రార్థనలు. ఆయనకంటే భూషణరావు గారికి ఏం పని పర్లేదు, ఆయనకి అదే పని, మాకంటే ఎన్నో పనులు ఉన్నాయి, మాకు ఆయనకి ఎక్కడ పోయిద్ది, ఆయన 9 గంటలకు పడతాడు, ఎప్పుడైనా పడతాడు. కనపడిందండి ఎవరికన్నా? లోకాలు ఉంటుంది చూడండి, లేకపోతే లోకాసువార్తలో ఉంటుంది. దొరకలేదు ఎవరికి? యేసుక్రీస్తు వారిని సిలువ వేసే ఉదయం 9 గంటలకండి. ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. ఎన్ని గంటలకండి? 9 గంటలకి వేసారు. మన వాళ్ళు ప్రార్థనకు రండి 9 గంటలకంటే ఎన్నింటికి వస్తారు చెప్పండి? రేపు నాకు ఎక్కడ కుదురుతాయి గారు, రేపు కుదరతా, రేపు డ్యూటీ ఉందంటారా? ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకు రావాలి. 9 గంటలకి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేశారు. 12 గంటల నుంచి 7 మాటలు మొదలు పెడతాం. 12 గంటలు ఆ రోజు పాటలు పాడుకుంటాం. ఉపోద్ఘాతం అంతా అసలు ఏం జరిగింది, ఏమిటి, ఎలా అయింది అని అన్నీ మీకు ఉపయోగించి చెప్తాను. మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం. ఆ సమయంలోనే ప్రార్థనలో గడుపుకుంటాం దేవుని సన్నిధి. అలా చేసుకుని మనము కూడా సిద్ధపడతాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటలకు ప్రార్థన. ఎన్ని గంటలకండి? ఎన్ని గంటలకు తెల్లవారుద్ది? తెల్లవారుద్ది 5 గంటలకు. ఎంత టైం అవుతుంది? చాలా 4 గంటలు మనం ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు వేసుకుని ప్రార్థన చేసుకుని రాలేము ప్రార్థనకి. ఇంకంతకన్నా ఎక్కువ కావాలా? 6 గంటలు 7 గంటలకు డ్యూటీ లేచినా కానీ గబ్బా స్నానం చేసి తయారైపోయి ఒక ముద్ద వండుకుని తిని మళ్ళీ బాక్స్ కూడా పెట్టి డ్యూటీకి వెళ్ళిపోతాం కదా, అవునా కాదా? గబ్బా అసలు ఎంత ఫాస్ట్గా అన్నం కూర అయిపోయిద్ది, తింటాము, బాక్సులో పెట్టుకుంటాం, పిల్లలకు కూడా బాక్సులో పెట్టి ఇట్టేసి వెళ్ళిపోతారు డ్యూటీకి. మరి రేపు గుడ్ ఫ్రైడే అంటే రిలాక్స్ అయ్యే డే అనుకుంటున్నారా? కాదు. యేసుక్రీస్తు అని సిలువ వేసి ఉదయం 9 గంటలకు కరెక్ట్గా ప్రార్థన మొదలు పెడతాను.
అందరూ తప్పకుండా 9 గంటలకే రావాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. కొద్దిసేపు పాటలు పాడుకున్నాక దేవుడి వాక్యం దీవించి మీ హృదయం భద్రపరిచి ఈ రాత్రంతా ఆయన ఆత్మతోనూ పరలోక దర్శనములతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. దేంతో నింపాలన్నాను? ఇప్పుడు ఈ రాత్రి గనక ఈ నిలబడి మోకరించి కాదు, కాళ్ళు నొప్పులు తగ్గితే రేపు ఒక 5-6 సార్లు నిలబెట్టాలి కదా, మరి అంతసేపు కూర్చుంటున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ కృపగల ప్రభా, మహోన్నతుడా, శక్తివంతుడా, పరిశుద్ధుడు అని నిత్యం కొన్నాను. మహోన్నతుడా, మీకుందరం మీ శక్తితో బలంతో బిడ్డలందరి చుట్టూ మీ అగ్ని కంచండి, మీ దూతలతో తొలగించండి, మీ కటాక్షంలో కరుణను కానీ మీ రెక్కలను భద్రపరచండి. సర్వోన్నతుడా, మీకున్నారు మీ సన్నిధులు మేము ప్రార్థించి మెలకువగా ఉండి ప్రార్థించి నాయన మీ బిడ్డలుగా జీవించే వారిగా చేయండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ కుటుంబ బిడ్డలు భద్రపరచమని నాయన మీ చుట్టూ మీ కాపుదల నుంచి మీ పరలోక దర్శనంతో వీరిని రాత్రికి సమయం నింపమని మహోన్నతులు రేపు దినం మమ్మల్ని సిద్ధపరచమని చేసినాను ప్రార్థించున్నాం తండ్రి.